సత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల తీరుపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 పడకల ఆసుపత్రి 17 మంది వరకు వైద్యులు ఉన్న పేదలకు పూర్తిస్థాయి వైద్యం అందడం లేదని ఆరోపించారు. వైద్యులు ఆలస్యంగా హాజరు ముందుగానే వెళ్లిపోవడం, మంచినీటి సమస్యలు, పోస్టుమార్టం ఆలస్యంపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల పాము కాటుకు గురైన వ్యక్తికి సకాలంలో యాంటీ స్నేక్ వెనం అందలేదని ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేసి పేదలకు నాణ్యమైన వైద్యం సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సండ్ర వెంకట వీరయ్య కోరారు. రాజ్యాంగబద్ధంగా చేయగలిగేది ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించాలి. కానీ మన హాస్పిటల్ ఏమవుతుందంటే టయానికి డాక్టర్స్ అట్లా వచ్చినా ఒక గంట వచ్చి ఎమ్మటి వెళ్ళిపోతున్నారు. మీకు వాళ్ళ పేర్లు మేము చెప్పకూడదు, ఎందుకంటే చెప్పిన టార్గెట్ అయితే మీకు కూడా తెలుసు. వాళ్ళు ఏం చేస్తున్నారు, రేజర్ల గ్రామంలో పాము గరిసి ఒక మనిషి వస్తే 2.5 గంటల పాటు దానికి యాంటీడోస్ వేయలే. మా గాయాలు కనపడలేదు, ఏం గరిసిందో తెలియదని చెప్పి ఆయన ఉండటం వల్ల 2.5 గంటల తర్వాత ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు. దాని చివరి నా దృష్టికి వస్తే మేము ఖమ్మం షిఫ్ట్ చేసినాం. ఖమ్మం షిఫ్ట్ చేస్తే అక్కడ ఉన్న హాస్పిటల్లో జాయిన్ అయితే అక్కడ ఉన్న డాక్టర్ గారిని బెదిరించి మీ హాస్పిటల్ జాయిన్ చేసుకోవద్దని కొంతమంది ఆయన బెదిరించి, అంటే మనిషి రాజకీయాలు చేయొచ్చు కానీ ఇట్లాంటి మానవత్వం లేని పనులు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా కొంతమంది హాస్పిటల్లోకి వస్తే వాళ్ళకి టాబ్లెట్ సకరంగా ఇవ్వక ఈ రకరకాల ఇబ్బంది జరుగుతుంది. ఇప్పటికైనా నియోజకవర్గ కేంద్రం హాస్పిటల్ నిరుపేదలే ఈ వైద్య రంగంలో హాస్పిటల్కి వచ్చి సేవలు పొందుతారు. మా నిరుపేదల పట్ల సక్రమంగా ఉండి వైద్య సేవలు అందించమని చెప్పి డాక్టర్లకు మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు భగవంతుడితో సమానం. మీ డాక్టర్ అంటే మీరు ప్రాణాలు కాపాడాల్సిన దాంట్లో మీరున్నారు. మిమ్మల్ని అత్యంత గౌరవంగా చూసే పవిత్రమైన వృత్తిలో మీరున్నారు. మరి ఉన్న ఈ సందర్భంలో గౌరవ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ కనీసం 2 గంటల వరకు మీ సేవలు అందించండి. రీసెంట్ గా రేజర్ల గ్రామంలో పాము గరిసి ఒక మనిషి వస్తే 2.5 గంటల పాటు దానికి యాంటీడోస్ వేయలే. మా గాయాలు కనపడలేదు, ఏం గరిసిందో తెలియదని చెప్పి ఆయన ఉండటం వల్ల 2.5 గంటల తర్వాత